అందరికీ నమస్కారం. హరి ఓం. ఈరోజు మనం వెళ్తున్న ప్రదేశం ఒక పవిత్రమైన ప్రదేశం, భగవద్గీత పీఠం, ఒక గీతా మందిరం, ఇంకా ధ్యాన మందిరం. ఈ రోజు నుంచి నేను గురుదేవ్ స్వామి చిన్మయానంద మహానీయులైన స్థాపించిన చిన్మయ మిషన్ ద్వారా భగవద్గీతను నేర్చుకోవాలని సంకల్పించాను. ఈ పవిత్రమైన ప్రయాణంలో నాకు జ్ఞానం, భక్తి, వివేకం కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ, గురుదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ నాపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే గురుదేవ్ స్వామి చిన్మయానంద గారి శిష్యులైన స్వామి రఘువీరానంద సరస్వతి గారి మార్గదర్శకంలో నడుస్తున్న చిన్మయ మిషన్ ద్వారా భగవద్గీతను అధ్యయనం చేయడానికి నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ ఒక పవిత్రమైన మందిరం గురించి ఇప్పుడు గురుదేవ్ గారు మనకు వివరిస్తారు. 40 ఏళ్ళుగా వందల మంది భక్తులందరూ కలిపి భగవద్గీత సాధన అనేటువంటిది చేశారు. అలా సాధన ప్రతి ఏకాదశికి కూడా మేము హోమం చేయాలని చెప్పి 700 శ్లోకాలు భగవద్గీత హోమం చేసిన పిమ్మట 12 ఏళ్ళు పట్టి 12వ ఏట 108వ యాగాన్ని 108 హోమకుండాలతో ఎంతోమంది సత్పురుషులు మహాత్ములను పిలిచి చేసినటువంటి యాగము, దాని యొక్క పుణ్య ఫలితంతో ఒక భగవద్గీత పీఠము, ఒక గీతా మందిరం ఏర్పరచాలని అనుకుంటే అది ఎక్కడ జరగాలి అని ఆ స్వామి నిర్ణయించుకొని ఇక్కడ గొల్లపాలెంలో ఉన్నటువంటి ఈ మేఘాద్రి కొండలేవే మధ్యన ఆయన అవతరించాలని నిర్ణయించుకున్నాడు. ఆ విధంగా వారికి తెలియజేయగా వారు ఈ మారుమూల ప్రాంతము ఎక్కడ ఉన్నదా అని వెతుక్కుంటూ వచ్చి ఇక్కడ ఆ మందిరాన్ని ఏర్పరిచారు. కానీ అలా ఏర్పరిచినటువంటి ఒక సంవత్సరం తర్వాత ఏదో కారణాల స్వామి యొక్క లీల అనుకోవాలి, అందరూ కూడా చెల్లాచెదరైపోయారు. ఆ మందిరాన్ని చూసేటువంటి వాడు ఎవరా అనేటువంటి నాదుడు లేనటువంటి పరిస్థితిలో ఒక స్వామీజీ వారు వచ్చి ఆ గుడి ఉద్ధరణ తీసుకొని అక్కడ ఉన్నటువంటి గ్రామీణులు, పిల్లలు, పెద్దలు వీళ్ళందరికీ కూడా ఆ కృష్ణుని యొక్క బోధ, గీతా బోధ, ఎన్నో విలువలతో కూడుకున్నటువంటివి ఇవన్నీ కూడా వాళ్ళకి నేర్పించి, దాంతోపాటు విద్యాబుద్ధులు, ఇప్పుడు ఆరోగ్యము, వాళ్ళకి క్రీడలు, స్పోర్ట్స్, ఫిట్నెస్, హెల్త్ కేర్ అంటూ అక్కడ గ్రామీణ కేంద్రాన్ని కూడా ఇప్పుడు వెలసి ఆ స్వామి యొక్క సన్నిధిలో భగవద్గీత పీఠంలో ఒక గీతా మందిరము, చిన్మయ విద్యావర్ధన కేంద్రం అనేటువంటి గ్రామీణ వికాస కేంద్రము, ఇవన్నీ కూడా ఆ స్వామి దయతో వెలిసి ఇక్కడ ఉన్నటువంటి 10-15 గ్రామాలు, అటు దువ్వాడ నుంచి మంగళపాలెం నుంచి ఇటుపక్క అసకపాలెం, అమృతపురం వరకు సభవరం దగ్గర ఈ గ్రామాలన్నీ కూడా ఎన్నో గ్రామాలు, అటు ఉన్నటువంటి గ్రామీణులు, వారి పిల్లలు, ఇక్కడ ఉన్నటువంటి జెడ్పీ స్కూలు, ఎంపీ స్కూళ్ళు, వీళ్ళందరికీ కూడా గొప్ప సేవ జరుగుతోంది. ఇదే చిన్మయ మిషన్ వారి చిన్మయ గీతా మందిరం, భగవద్గీత పీఠం మరియు చిన్మయ విద్యావర్ధన కేంద్రం.